సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ, అభివృద్ధి పనులు, పలు కీలక పరిపాలనా అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మొదట సచివాలయంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తర్వాత ఈ సమావేశాన్ని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద నిర్వహించే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ, అభివృద్ధి పనులు, పలు కీలక పరిపాలనా అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మొదట సచివాలయంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తర్వాత ఈ సమావేశాన్ని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద నిర్వహించే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21న జరగనున్నటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశము వాయిదా పడింది. ప్రస్తుతం ఈ యొక్క కేబినెట్ సమావేశము 21న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఆ పుష్కరాలకు హాజరు కానున్న నేపథ్యంలో కేబినెట్ వాయిదా వేసినట్టు కూడా కొంచెమే ప్రకటన రావడం జరిగింది. ఇది ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో అటు వేద పాఠశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అఫీషియల్ గా మరి కాస్తలోనే దీనికి సంబంధించిన విషయంపై కూడా ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.